ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం గాలి నిండుగా లోనికి పీల్చుకుని
ఓంకారం చేస్తాం. పీల్చుకున్న గాలి అంతా ఖాళీ అయిపోతుంది. ఆ గాలి ఉన్నంతసేపు శబ్దము బయటకు వస్తూ ఉంటుంది. గాలి ఆగిపోగానే, పూర్తిగా ఖాళీ అయిపోగానే అక్కడ శబ్దం ఆగిపోతుంది. శబ్దం వస్తుంది అంటే ఇక్కడ ఏదో ఉంది దానికి ఆధారంగా. ఇట్లా ఈ సమస్త సృష్టికి ఆధారంగా శ్వాస, ద గ్రేట్ బ్రెత్, మహాదివ్య శ్వాస నడుస్తుంది. ఉచ్ఛ్వాసము నిశ్వాసము నిరంతరంగా. ఖాళీ అయిపోయిందంటే ఇంకా సర్దుకుని కూర్చోవటం లేదు. అయ్యో అయిపోయింది ఇంకెట్లాగా, అలా వెంటనే అలా నిండుగా పీల్చుకోవటం, మళ్ళీ ఖాళీ చేయటం, మరలా నిండుగా పీల్చుకోవటం అలా జరుగుతూ ఉంది. జన్మించటం, మరణించటం, మరలా జన్మించటం, మరలా మరణించటం. ఇట్లా తెలుసుకున్నందువల్ల ఏమైంది, జనన మరణాలకి మధ్యన మనకి జరుగుతుంది కానీ మనం పుట్టడం లేదు, మనము మరణించడం లేదు అన్న దాంట్లోకి నెమ్మది వస్తాం. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమ అద్భుత దివ్య గ్రంథము మ్యాగ్నమ్ ఓపస్. పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 138వ పాఠము 13/5/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో పాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అనే తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. ఆమె ఆశీర్వాదం మన మీద అలా నిరంతరము పనిచేస్తుండడం వల్ల
మనం ఈ పద్ధతిలో చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టరేట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ను యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరేట్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని పెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. రాఘరావు గారు, చెప్పండి సార్. ఈరోజు ట్యూస్డే, ఈరోజు ట్యూస్డే 14th. ఓ సారీ, వరుసలో అది పడిపోయింది కదా. అదే అదే నిన్న సెలవు కదా మనకి. అది సెలవు. అదే థ్యాంక్ యూ. 4:05. మనం స్టాంజా 1లో ఉన్నాము. 7వ శ్లోకానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ 7వ శ్లోకం చివరికి వచ్చాం, 2వ భాగంలోకి. స్టాంజా 1 శ్లోక 7. మొదటి భాగం, ది కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా, రెండో భాగం, ద విజిబుల్ దట్ వాజ్ అండ్ ద ఇన్విజిబుల్ దట్ ఈస్ రెస్టెడ్ ఇన్ ఎటర్నల్ నాన్ బీయింగ్. అంతకుముందు ఏదైతే దృశ్యమానంగా ఉందో అదే ఇప్పుడు మనకి అదృశ్యంగా ఉంది. అది ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది ఏమిటి అనంటే, అంతకుముందు దానికి సంబంధించింది. అంతకుముందు ఏదైతే సృష్టి స్థితిలో ఉందో అది నెమ్మదిగా ప్రళయ స్థితికి ఎలా వచ్చిందో ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రళయ స్థితిలో ఉండి మనం ఏం చేస్తున్నాము? 2 పనులు జరుగుతున్నాయి మనకి. ఒకటి, సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితికి ఎలాగా వచ్చిందో కొంత మేరకు తెలుసుకుంటున్నాం. అలాగే ప్రళయ స్థితి నుంచి మరలా సృష్టి స్థితికి ఎలాగ వెళుతుందో కొంత మేరకు తెలుసుకుంటున్నాం. మనం ప్రళయ స్థితి అనగానే నిద్రాస్థితి లాగా మొత్తం ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయింది, ఎక్కడా కదలికలు లేవు, మొత్తం స్తంభించిపోయినట్టు అయిపోయింది. అట్లా కూర్చోలే మనం. ఎందుకంటే దీన్ని చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 2 స్థితుల్ని దాటి, ప్రళయ స్థితి, సృష్టి స్థితి, ఈ 2 స్థితులను దాటి ఇంకా ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇదంతా కనిపిస్తుంది సినిమా లాగా.
వాళ్ళ నుంచి వచ్చిన విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. అదే వాస్తవంగా నిద్రాస్థితిలో ఉంటే ఇంకా మనం చెప్పుకోవడానికి ఏముంది, తెలియదు. రాత్రి నిద్రపోయాం, తెలియదు. మెలకు వచ్చిన తర్వాత తెలిసింది మనం నిద్రపోయాం, ఇప్పుడు మెలకు వచ్చింది అని చెప్పి. అట్లా 2 విషయాలుగా మనకి ఈ ప్రళయ స్థితిలోనే చాలా వరకు మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అంటే ఏదైనా కానీ ఒకటి ఆధారంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ స్థితి ఇది ఉంది అంటే అంతకు ముందుదేదో దీనికి ఆధారంగా అది దీనిగా మారింది. సృష్టి స్థితి ప్రళయ స్థితిగా మారింది. మరలా ప్రళయ స్థితి అలాగే ఉంటుందా? ఉండదు. ప్రళయ స్థితి మరలా సృష్టి స్థితిలోకి మారుతుంది. ఒకటే, కాసేపు అట్లాగా, కాసేపు ఇలాగా, కాసేపు పగలు, కాసేపు రాత్రి, ఇట్లా మారుతూ ఉందన్నమాట. రెస్టెడ్ ఇన్ ఎటర్నల్ నాన్ బీయింగ్, ద వన్ బీయింగ్. ఏదైతే ఇంతకు ముందు దృగ్గోచరమై కనిపిస్తూ పరిమిత భౌతిక సృష్టిగా వ్యక్తమైనదో అదే ప్రస్తుతము అగోచరమై కనిపించని అవ్యక్త స్థితిలో ఉండి వ్యక్త అవ్యక్త స్థితులకు ఆధారమైన శాశ్వత మూలస్థానమునందు కాలము చోటుతో సహా విశ్రాంతి తీసుకునిచున్నది. మన ఇంటికి బంధువులు ఎవరైనా వస్తారు, వాళ్ళు పడుకున్నారు, మనం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేస్తూ మనం మేలుకొని ఉంటాం. వాళ్ళు పడుకున్నది మనకు తెలుస్తుంది, వానికి తెలియదు. అట్లాగే మనం బంధువులుగా, అతిథులుగా మనం ఎక్కడికి వెళ్ళాము? శాశ్వత మూలస్థానం దగ్గరికి వెళ్ళాం. దానికి తెలుసు మన సంగతి. ఎందుకంటే అది నిరంతరము మేలుకొని ఉండేది. దానికి నిద్ర మెలకువ స్థితులు లేనిది అది. అలాగా మనం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాము. దానికి సంబంధించిన వ్యాఖ్యానం మనం చెప్పుకుంటున్నాము. Alone the initiate, rich with the lore acquired by numberless generations of his predecessors, directs the eye of Dogma. దీని దగ్గర ఉన్నాం ప్రస్తుతం. 3వ కన్ను సంబంధించిన విషయం ఐ ఆఫ్ డాంగ్మా అంటే దేవాక్షి, దేవకన్ను అన్నట్టుగా. Toward the essence of things in which no Maya can have any influence. ఈ దేవాక్షతో చూసేటప్పుడు కల్లా ఇంకా దానికి అడ్డు లేదు. స్కాన్ పరికరానికి ఎట్లాగైతే అడ్డు లేదు. పైన చర్మం ఉంది, ఏమి కనపట్టలేదు మనకి, చర్మంతో ఆగిపోతుంది. మనకి మన 2 కళ్ళతో మనం సాధారణంగా చూస్తుంటే సాధారణ దృష్టికి చర్మం దగ్గర ఆగిపోయాం. ఆ చర్మం లోపల ఉన్నటువంటి ఏమీ మనకి కనపడటం లేదు. కానీ స్కాన్ పరికరం ఆగట్లేదు, లోపలికి దూసుకు వెళ్ళిపోయింది. ఈ చివరి నుంచి ఆ చివరి మొత్తం లోపల అంతా మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది, కంప్యూటర్ స్క్రీన్ మీద. అట్లా మనకి ఈ భౌతిక పదార్థం ఏదైతే ఉందో, స్థూల పదార్థం, ఇది అడ్డుగా ఉంది. దీన్ని నడుపుతున్నటువంటి జీవము, ఆ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని చూడటానికి మనకి కనపడటం లేదు. అది ఎందుకంటే ఇక్కడతో ఆగిపోతుంది మన చూపు. ఐ ఆఫ్ డాంగ్మా, 3వ కన్ను ఎప్పుడైతే తెరుచుకుంటుందో దాంతో ఏమైపోతుంది? సమస్తాన్ని చూడగలుగుతాం, ఒక్కసారిగా చూడగలుగుతాం. ఇది అంచెలంచెలుగా లేదు ఇంకా మనకి. ఒక్కసారిగా మూలం దగ్గర నుంచి ఇక్కడ దాకా ఒక్కసారిగా, నది యొక్క పుట్టుక నుంచి నది సముద్రంలో కలిసేదాకా ఉన్నటువంటి మొత్తం నదిని ఒక్కసారిగా దర్శించగలుగుతాం. ఇది 3వ కన్ను యొక్క విశేషం. మొత్తం ఇక అందువల్ల ఏమైంది?
పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇక మూడు లేవు కదా. ఇప్పుడు నది పుట్టుక స్థానము అది పాస్ట్ టెన్స్, అది నది ప్రవహిస్తూ ఉంది ప్రజెంట్, నది ప్రవహించడానికి చూస్తున్నాం ప్రజెంట్. సముద్రంలో కలవబోతోంది, కలుస్తుంది సముద్రంలో, అది ఫ్యూచర్. దీనికే మూడు భాగాలు వచ్చినాయి మనకి. అట్లా ప్రతి విషయం. కానీ ఐ ఆఫ్ డాంగ్మా ఎప్పుడైతే విచ్చుకుంటుందో, ఎప్పుడైతే తెరుచుకుంటుందో మొత్తం ఒక్కసారిగా చూడగలుగుతాం. దాంతో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అందుకే మనకు అంత ముందు చెప్పుకున్నాం మనం దీంట్లోనే, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మెజరబుల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఫేజెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ హోల్. వీళ్ళు మాస్టర్ యొక్క ఒక పరమ గురువు ఈ మూడిటి గురించి, భూత, భవిష్యత్, వర్తమానాలు అని మనం ఆ మాట వినపడింది అంటే ఆయనకి, ఐ ఫీల్ ఇరిటేటెడ్ అట్ హ్యావింగ్ టు యూజ్ దీస్ 3 clumsy words అన్నట్టుగా. ఆ విధంగా ఐ ఆఫ్ డాంగ్మాకు సంబంధించి ఇప్పుడు చూద్దాం మనం. ఈ ఐ ఆఫ్ డాంగ్మా ఎందుకంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం కొంత వివరించుకుంటే, అంటే మనకి మూడో కన్ను మనకు ఉందా లేదా? ఒక్క శివుడికేనా? లేకపోతే ఇట్లా ఎంతో సాధన చేసి కొన్ని జన్మల పాటు ఎప్పటికో ఆ అద్భుతమైనటువంటి ఆ మూడవ కన్ను తెరుచుకోవటం వాళ్ళ ఒక్కళ్ళకేనా? అది మనందరిలోనూ ఉందా లేదా? ఏంటంటే మొత్తం అందరిలోనూ ఉన్నది, దాగి ఉన్నది, నిద్రాణ స్థితిలో ఉన్నది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సమస్తము మనలో ఉంది కాబట్టి దాని సందర్భానుసారము కాలానుగుణంగా అవి మేల్కాంచడం జరుగుతుంది. దాని పట్ల మనం ఏదైతే చూసేవాళ్ళం ఉన్నాం కదా, ఇక్కడ ఇదంతా ఏంటి, చూసేవాడికి సంబంధించిన విషయం ఇది. చూసేవాడికి ఇది ఎట్లా కనిపిస్తుంది? కొద్ది కొద్దిగా కనిపిస్తుంది. చిన్న కిటికీ ఉంది, ఆ చిన్న కిటికీలో చిన్న రంధ్రం లాంటిది ఉంది. ఆ రంధ్రంలో నుంచి చూస్తుంటే కొంచెం కొంచెం కనిపిస్తుంది. ఇక వాడు వికాసం చెందే కొంది అప్పుడేమవుతుంది, కొంచెం ఆ రంధ్రం కాస్త ఒక పెద్ద కిటికీలాగా అవుతుంది, ఇంకా పెద్దదవుతుంది. చివరికి గోడలు మొత్తం అదృశ్యమైపోతాయి, ఒక అడ్డు గోడలు లేవు, ఇక మొత్తం చోటంతా పరివ్యాప్తమైనట్టుగా అయిపోతుంది. అట్లా అందువల్ల మనందరిలోనూ ఈ విషయాలన్నీ ఉంటాయి. అయితే ఈ విషయాల కోసమని మనం సాధనలు చేయటం కానీ ప్రయత్నాలు చేయటం కానీ కాకుండా అట్లా చేసినందువల్ల ఏమైంది, నా కోసం అన్న దాంట్లోనే ఉండిపోతాం. నా కోసం అంటే అది బంధింపబడుతూ ఉంటుంది. అంటే చివరికి మోక్ష స్థితి కూడా బంధింపబడుతుంది. మోక్ష స్థితి అంటే అర్థం ఏంటి? బంధ విముక్త స్థితి అని కదా మనం అనుకుంటున్నాము. కానీ అది నా కోసం కదా, నాకు మోక్షం కావాలని కదా బయలుదేరాం. నా కోసం అంటే తప్పనిసరిగా బంధింపబడతాం. అట్లా ఉంటుందన్నమాట. అందుకని మనము ఇక్కడ మొదట్లోనే మనం ఆ చుట్టూ ఉన్న వారి కోసం, నా కోసం ఏం లేదు ఇక్కడ అన్న దాంతో మనం బంధ విముక్త స్థితి ఇక్కడే మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఇవన్నీ మనలో నెమ్మదిగా అప్రయత్నంగా మేల్కొంటూ ఉంటాయి. వాటి దారిన ఉంటాయి. వాటి గురించి మనము పెద్దగా గ్లామర్గా ఉంటాం, దాని గురించి ఆకర్షణగా, దాని గురించి పెద్దగా ఆలోచించటమే ఉండదు మనకి. దాని అవసరం ఉంటే ఎవరైనా వచ్చారు ఈకే గారి దగ్గరికి, ఏకరాల కృష్ణమాచార్య మహాత్ముల దగ్గరికి, ఈకే గారనే కాదు ఎవరి దగ్గరికైనా కానీ వచ్చినప్పుడు వాళ్ళని చూస్తారు. చూస్తే ఎట్లా కనిపిస్తుంది, ఒక స్కాన్ పరికరం ఎట్లాగైతే లోపలంతా ఆ భౌతిక దేహాన్ని లోపలని ఎలాగ స్కాన్ చేస్తుందో అట్లా ఈ కామ దేహాన్ని, మానసిక దేహాన్ని
అన్నిటినీ స్కాన్ చేస్తుంది ఆయన ఒక చూపు. ఎక్కడెక్కడ ఏమేమి ఎగుడు దిగుళ్ళు ఉన్నాయో అవి సరిచేయటానికి ఏ పద్ధతిలో చేస్తే అతను మళ్ళీ బాగవుతాడు, మళ్ళీ చక్కటి స్థితిలోకి వస్తాడు, అవన్నీ ఆయన కనిపిస్తూ ఉంటాయి. అది ఐ ఆఫ్ డాంగ్మా. ఆ శక్తిని, ఆ అతీంద్రియ శక్తిని, అద్భుతమైన శక్తిని, అష్టసిద్ధుల్లో ఒకటైనటువంటి దాన్ని అతనికి అతన్ని ఉపయోగించడం కోసం, అతనికి ఉపయోగపడేటట్టుగా చేస్తాడు. తనకి గొప్పతనం కోసం కాకుండా అతను బాగుపడాలి అన్నట్టుగా దాన్ని ఉపయోగిస్తాడు, ఆ శక్తిని. అట్లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఐ ఆఫ్ డాంగ్మా పేజ్ 26. మనం డివైన్ ప్లాన్ లో 2-3 చోట్ల దాని ఆ సందర్భం వచ్చి వాళ్ళు వివరించారు. ఆయన జాఫ్రీ బరక దాన్ని కొంచెం వివరించుకుందాం మనం. డాక్టర్ ఆఫ్ రీఇన్కార్నేషన్ సందర్భం వచ్చినప్పుడు దానికి సంబంధించి ఐ ఆఫ్ డాంగ్మా అంటే ఒక్కొక్క దానిలో రేసెస్ వచ్చినప్పుడు 7 మూల జాతులకి సంబంధించిన విషయం వచ్చినప్పుడు దాంట్లో ఈ ఐ ఆఫ్ డాగ్మాకి సంబంధించిన విషయం ఏంటి, అట్లా ఆ విధంగా వివరించుకుంటూ వచ్చారు డివైన్ ప్లాన్ లో. ది అట్రఫీ ఆఫ్ ద స్పిరిచువల్ ఐ. Nevertheless, the permanent individuality is fully aware of the fact, though, through the atrophy of the spiritual eye in the physical body, that knowledge is unable to impress itself on the consciousness of the false personality. Atrophy of the spiritual eye. మనకి చెడుపు వృధా చేసినటువంటి అట్రఫీ అంటే మనకు ఉపయోగం లేకుండా ఉన్నటువంటిది వస్తువు ఉంది అక్కడ, కానీ మనకు ఉపయోగపడట్లేదు. అది మనకు ఉపయోగపడట్లేదు అంటే దాన్ని మనం ఉపయోగించట్లేదు. అటువంటి స్పిరిచువల్ ఐ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఈ భౌతిక దేహంలోనే అది ఉంది. దట్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు ఇంప్రెస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఫాల్స్ పర్సనాలిటీ. మనం ఇండివిజువాలిటీ పర్సనాలిటీ లెవెల్స్ లో ఉన్నప్పుడు నా కోసం నుంచి కొద్దిగా నా కుటుంబం కోసం పర్సనాలిటీ లెవెల్కి పూర్తిగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, ఇండివిజువాలిటీగా ఉన్నప్పుడు నేను ఒక్కడే నాకేంటి అన్నది ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిగా నా కుటుంబం, భార్య పిల్లలు, భర్త పిల్లలు, ఇట్లాగా వీళ్ళ గురించిన ఆలోచన ఉన్నప్పుడు అది పర్సనాలిటీ లెవెల్కి వస్తుంది, కొంచెం మెరుగైన స్థితిలోకి. నా నుంచి కొద్దిగా నా కుటుంబం కోసం అన్నట్టుగా. ఇట్లా ఈ 2 స్థాయిల్లో ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, విజ్ఞానం ఏదైతే ఉందో, ఈ స్పిరిచువల్ ఐకి సంబంధించినటువంటి విజ్ఞానము అనేబుల్ టు ఇంప్రెస్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఫాల్స్ పర్సనాలిటీ. ఇవాళ దీని నుంచి మొత్తానికి సంబంధించిన విశాలమైనటువంటి వన్నెస్ లోకి మనల్ని తీసుకువెళ్ళటానికి అదేమి హెల్ప్ చేయలేదు. స్పిరిచువల్ ఐ వన్నెస్ లోకి వెళ్ళాలంటే స్పిరిచువల్ ఐ మేల్కోవాలి, మొత్తాన్ని ఒక్కటిగా చూడాలి కదా. ఇది చెప్పుకోవటం కాదు కదా, మనం అనుభూతి చెందాలి. ఇదంతా ఒక దాంతో తయారైంది, ఊరికే థియరీ చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ మళ్ళీ మనకు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గందరగోళంలో పడిపోతాం.
ఒకటి అనుభూతి. అప్పుడేంటి మనం ఎప్పుడైతే మొత్తం పరివ్యాప్తం అవుతాం అంటే ఆ స్పిరిచువల్ ఎప్పుడైతే విచ్చుకుంటుందో తెరుచుకుంటుందో అప్పుడు మొత్తం పరివ్యాప్తం అవుతాం. పరివ్యాప్తం అయ్యేటప్పుడు కల్లా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకు అనుగుణంగా మారిపోతారు. మనల్ని హింసించే వాళ్ళు కానీ బాధ పెట్టేవాళ్ళు కానీ ఇంకెవరు ఉండరు. ఇంకా రమణ మహర్షి ఆయన దగ్గరికి వెళ్తే ఎటువంటి వాడైనా కానీ అలాగ మా ప్రశాంతంగా కూర్చోవటం. ఇంకా అదే ఆయన్ని తిట్టడం, ఆయనతో కలియబడటం, ఆయన్ని దూషించడం ఇలాగ చేయరు కదా, చేయలేము. ఎంత మూర్ఖ స్వభావం ఉన్నవాడైనా, ఎంత కోపిష్ఠైనా కానీ, ఎంత దుర్మార్గుడైనా కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా ఆగిపోతాడు. దొంగ కూడా దొంగతనం ఏదో చేశాడు, పట్టుకొచ్చారు, అతనికి ఏదో కావాలి, ఏమనలేదు ఆయన్ని. దాంతో ఆ దొంగ మారిపోయాడు. తన యొక్క స్వభావం పూర్తిగా మారిపోయింది అతను. అట్లాగా అయిపోతుంది అన్నమాట. It impress itself on the consciousness of the false personality. ఎందువల్ల స్పిరిచువల్ అట్రోఫీ అంటే అది పనికిరాని వస్తువుగా అక్కడ ఉండిపోయింది. అది మనకు ఉపయోగపడని వస్తువులాగా ఒక పక్కన ఉంది. ఇది అలోపతిలోకి వెళ్ళామనుకోండి, అలోపతి వైద్య విధానంలోకి ఇదే అక్కర్లేదండి, ఇది పనికిరాదు, ఇక్కడ వేస్ట్ గా ఉంది, ఇది తీసేయండి అని చెప్పి ఆపరేషన్ చేసి తీసేసినా తీసేస్తారు. అట్లాగా ఉంటుంది అన్నమాట. పనికిరాని వస్తువులాగా ఉంది మనకి. అందువల్ల మనం ఈ నాలెడ్జికి సంబంధించి ఆ విజ్ఞానము మనకు అందుబాటులో లేకుండా అయిపోతుంది. ది అట్రోఫీ ఆఫ్ ద స్పిరిచువల్ అంటే ఇది మనకి ఎక్కడ వస్తుందంటే రెండో భాగంలో వస్తుంది. మనకి మనం రెండో వాల్యూమ్కి వెళ్ళినప్పుడు రెండో వాల్యూమ్లో కూడా మానవ పరిణామం గురించి కదా, దాంట్లో యాంథ్రోపోజెనసిస్, ఆ సందర్భంలో ఇది వస్తుంది. అంటే మనం ఈ ప్రళయ స్థితిలోకి వచ్చేటప్పుడు కల్లా ఎట్లా ఉన్నాం, ఏవేమి ఉన్నాయి, ఏవేవి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, అభివృద్ధి చెందకుండా ఉన్నాయి, ఇవి తెలుసుకుని ఉంటే మరలా సృష్టి స్థితిలోకి వచ్చినప్పటికీ వీటిని అది గుర్తుపెట్టుకొని మనం ప్రళయ స్థితిలో ఇప్పుడు మనం ఎక్కడున్నాము, వేకింగ్ స్టేట్ లో ఉన్నాం కదా, సృష్టి స్థితిలో ఉన్నాం. ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుసుకుంటున్నాం, మనము సృష్టి స్థితిలో తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రళయ స్థితిలోకి మనం వెళతాం. తర్వాత సృష్టి స్థితిలో ఉన్నామంటే అర్థం ఏంటి, నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ తరువాతి స్థితి ప్రళయ స్థితి. ప్రళయ స్థితిలోకి వెళతాం. ఈ ప్రళయ స్థితిలోకి వెళ్ళడానికి ముందే మనం కొంతమేరకి దీనికి సంబంధించి అభివృద్ధి చెందితే, వికాసం చెందితే, ఇది మనకి నెక్స్ట్ ఈ ప్రళయ స్థితి తర్వాత వచ్చే సృష్టి స్థితి ఏదైతే ఉందో దాంట్లో మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రళయ స్థితిలో ఉండగా, ప్రళయ స్థితి గురించి వివరిస్తూ ఉండగా, ఇప్పుడు ఎట్లాగుంటుంది, మీరు తర్వాత స్థితి ప్రళయ స్థితి, అక్కడ ఏమీ ఉండదు. అక్కడ వేసవి కాలం సెలవులు, అభివృద్ధికి ఏమాత్రం అవకాశం లేదు, సాధనలకి అవకాశం లేదు. పూర్తిగా వేసవి సెలవుల్లో చదువు ఉంటుందా, కూలి పని చేస్తుంటుందా, విద్యార్థులు ఉంటారా, విద్యార్థులు చదువుకోవటం ఉంటుందా, సెలవులు ఆగిపోతుంది చదువు అంతా. మళ్ళీ పాఠశాల మొదలు పెట్టగానే అప్పటి నుంచి చదువు మొదలుపోతుంది. ఈ సెలవులప్పుడు ఇప్పుడు సెలవులు వచ్చినాయి, ఇక మెదలకుండా సెలవులు వస్తాయి మనకి అంటే మనం పాఠశాలకు వెళుతున్నాం. ఇక ఈ పాఠశాల విద్య పూర్తయిపోయి ఆ తరగతికి సంబంధించిన విద్య పూర్తయి వేసవికాలం సెలవులు రాబోతున్నాయి. అంటే వేసవికాలం సెలవుల తర్వాత ఏంటి, మనకి మళ్ళీ నెక్స్ట్ పాఠశాల బిగిన్ అవుతుంది, పాఠశాల ప్రారంభింపబడుతుంది, నెక్స్ట్ తరగతుల్లోకి వెళ్తాము, తరువాతి తరగతులకి.
దానికి సంబంధించి ఇప్పుడు మనం కొంత మేరకు అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే, అప్పుడు సెలవుల తర్వాత మనం వేగంగా దాన్ని అందుకోగలుగుతాం తర్వాత తరగతిని. అట్లాగా మనం ఈ సృష్టి స్థితిలో మనం ఉండగా ఈ ప్రళయ స్థితి గురించి చెప్తూ మరలా ఈ సృష్టి స్థితి ప్రళయ స్థితిలోకి ఎలాగ వెళుతోంది, ప్రళయ స్థితి తర్వాత సృష్టి స్థితి ఎలాగా ఉంటుంది, అవి వివరించుకోవటంతో కొద్దిగా కొంత మేరకి వివరించుకోవటంతో ఏం జరుగుతుంది, మనం ఇప్పుడే కొంత భాగం ఆ విషయాలు తెలుసుకోవటం ద్వారా, వాటిని మనము అనుభూతి చెందటం ద్వారా నెక్స్ట్ ఈ ప్రళయ స్థితి అయిన తర్వాత వచ్చే సృష్టి స్థితి ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్లా వీటిని గురించి ఏమీ మనం చర్చించుకోలేదు. ఇప్పుడున్న సృష్టి స్థితి సాధారణంగా జరిగిపోతుంది. తర్వాత ఏమొస్తుందో మనకు తెలియదు. పగలంతా పని చేసుకుంటున్నాం, రాత్రి వస్తుందో లేదో అంత అవగాహన లేదు మనకి. రాత్రి వచ్చిన తర్వాత రాత్రి వచ్చిందా సరే పడుకుందాం, విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాం. అంటే ఈ పగల వరకే ఇక్కడ మనం ఉంటున్నాం. ఈ పగల తర్వాత రాత్రి వస్తుంది, విశ్రాంతి వస్తుంది. ఈ విశ్రాంతి తర్వాత మళ్ళీ ఈ రాత్రి తర్వాత మరలా పగలు ఉంది నెక్స్ట్. ఆ పగలకు కూడా మనం ఇక్కడ రెడీ అవుతాం. అట్లా మనకి అట్లాగా అయ్యేటప్పుడు కల్లా ఏమవుతుంది, ఇక వీటన్నిటిని దాటేసి ఇప్పుడు ఒక్క రాత్రినే దాటేసి ఆ పగలకి ఏంటనే దానికి నెక్స్ట్ వచ్చే పగలు ఏంటనే దానికి ఈ పగల్లోనే మనం చూసుకుంటూ ఉండేటప్పుడు కల్లా క్రమక్రమంగా ఏమవుతుంది, మొత్తం 360 పగళ్ళు కలిపేసి ఇప్పుడే మనం నేర్చుకోవటం అన్నట్టుగా, అలాగే మొత్తం అన్ని యుగాలు కలిపేసి టోటల్గా ఇక్కడే మనం ఇక నెక్స్ట్ ఈ ప్రళయ స్థితి తర్వాత దేంట్లో అడుగు పెడతాం, మొత్తం ఉన్నటువంటి ఏకత్వానుభూతిలో అడుగు పెడతాం అన్నట్టుగా మనకి అలవాటు అవుతుంది. ఇలాగా చేస్తూ ఉంటే మనం కొంచెం మొదలు పెడితే ఇలాగా ఈ రోజుది ఈ పగలు ఇప్పుడు ఇలాగ చేస్తున్నాం, ఇలాగ నేర్చుకుంటున్నాం, ఇలా విషయాలు తెలుసుకుంటున్నాం. దీని తర్వాత రాత్రి ఉన్నది విశ్రాంతి, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళా పగలు ఉన్నది, మళ్ళా పనికి సంబంధించింది ఉంది. దానికి సంబంధించి మనం ఇప్పుడే బాగా నేర్చుకుంటూ ఉండేటప్పుడు కల్లా ఇది మనకి నెక్స్ట్ పగలకి ఉపయోగపడుతుంది. ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఇలా చదువుకుంటూ వెళ్తుంటే రెండో భాగానికి వెళ్ళినప్పుడు వస్తుంది ఇది వాస్తవంగా. కానీ దీని విషయం ఇప్పుడు మనకి ఎందుకు చెప్పుకుంటున్నాం, మరి అయాఫ్ డాంగ్మా అనే పదం ఎందుకు ఇచ్చింది ఇప్పుడు మనకి? ప్రళయ స్థితి ఇది మొత్తం ఎక్కడ శాశ్వత మూల స్థానంలో పూర్తిగా విశ్రాంతిగా ఉంది, నిద్రాస్థితిలో ఉన్నాం పూర్తిగా. మొదటి వాల్యూమ్లో మొదటి స్టాంజాలో ఉన్నాం మనం. ఇంకా 6 స్టాంజాస్ ఉన్నాయి. 6 స్టాంజాస్కి సంబంధించి ఒక్కొక్క దాంట్లో 5 వేసి 6 వేసి 8 వేసి శ్లోకాలు ఉన్నాయి. ఇంత తతంగం ఉంది. ఇదంతా మనకేంటిది, బ్రహ్మాండోత్పత్తి క్రమానికి సంబంధించింది. ఇది కాస్మోజెనసిస్, ఈ సృష్టి క్రమం ఎలాగా ఉత్పత్తి అవుతుంది, సృష్టి ఈ బ్రహ్మాండం ఎలాగ ఉత్పత్తి అవుతుంది, ఎలాగా అభివృద్ధి చెందుతుందో వాటికి సంబంధించిన విషయాలు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మొదటి వాల్యూమ్లో. ఇప్పుడు మన మానవ పరిణామం గురించి ఇప్పుడు ఎందుకు అని అనొచ్చు, కానీ దానికి సంబంధించిన విషయం కూడా 1, 2 ఇక్కడ నేర్చుకుంటే మనం ఈ ప్రళయ స్థితి తర్వాత రాబోయే సృష్టి స్థితిలో మనం దీనికి సంబంధించిన విషయాల గుర్తుతో మనం అక్కడ మొదలు పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ప్రళయ స్థితిగా ఉన్నప్పుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. The atrophy of the spiritual eye. ఇప్పుడు ఇది స్పిరిచువల్ ఐ, 3వ కన్ను.
అది అట్రోఫీ, అంటే పనికిరానిదిగా, ఉపయోగపడనిదిగా ఉంది ప్రస్తుతం. రిఫర్స్ టు ద నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ దట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. ఐ అన్నామంటే అదొక భాగం అనే కదా, శరీర భాగం. శరీరంలో ఉన్నటువంటి ఒక శరీర భాగం ఇది. శరీర అవయవం, మన శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలు ఏవేవైతే ఉన్నాయో ఆ అవయవాల్లో ఇదొకటి. కానీ ప్రస్తుతం పనిచేయటం లేదు, నాన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఆర్గాన్ ఇన్ ద బాడీ. ఇట్స్ యూజ్ వుడ్ ఎనేబుల్ మ్యాన్ టు ఇన్స్ట్యూట్ spiritual knowledge as well as to attain the realization of his permanent self. ఒక్కటి చాలు అన్నట్టుగా ఉందన్నమాట. దీని గురించి తెలుసుకుంటే ఇదేం చేస్తుంది, మనల్ని ఒక్కసారిగా మన ఏకత్వానుభూతికి, మనం మొత్తం విశ్వాత్మతో కలిసిపోయేటట్టుగా చేస్తుంది. మనం విశ్వాత్మగా ఉన్నాం, వాస్తవంగా ఉన్నది ఒక ఆత్మ ఇక్కడ, కానీ అనేక కోటాను కోట్ల ఆత్మలుగా ఉన్నాం. అది ఎవరి ఆత్మ వాళ్ళదే అన్నట్టుగా మనం విడివిడిగా ఉన్నాం. ఈ స్పిరిచువల్ ఐ, దీనికి సంబంధించిన నాలెడ్జ్, ఇది ఈ అవయవం పనిచేయటం మొదలు పెడితే ఏం జరుగుతుంది? ముందు అది కావాలి కదా. ఆ అవయవం ఉంది అన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు చెయ్యి దేనికి అంటే అది ఒక పనులు చేయటానికి, మనకి ఇలాగా. గుండె, అది రక్త ప్రసారం చేయటానికి. ఊపిరితిత్తులు, గాలి పీల్చుకునే లోపలికి ఆ చెడు రక్తాన్ని మంచి రక్తంగా, ఆ చెడు రక్తానికి ఆక్సిజన్ అందించడానికి ఆ ఊపిరితిత్తులై పనిచేస్తుంది. ఇట్లా ఒక్కొక్క అవయవ భాగం ఒక్కొక్క పని చేస్తుంది, అది మనకి తెలుసు. మరి స్పిరిచువల్ ఐ అనే శరీర భాగం, ఆ అవయవం ఏం చేస్తుంది అది తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? అది తెరుచుకుంటే, అది విచ్చుకుంటే ఆ మూడవ కన్ను ఇప్పుడు మూసి ఉన్నట్టుగా ఉంది. అది అలాగ తెరిస్తే, ఆ కన్ను తెరవబడితే ఏం జరుగుతుంది అంటే, మనం ఇంత పరిమితంగా ఒక ఆత్మకి, చాలా చిన్న ఆత్మగా, అంటే అనేక కోటాను కోట్ల ఆత్మలో ఒక ఆత్మగా మనం ఇక్కడ ఉన్నాము అన్నట్టుగా ఉన్న భావన నుంచి విశ్వాత్మకి సంబంధించిన వాళ్ళు ఉన్నది ఒకటే ఒక ఆత్మ అన్న దాంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. అది ఎందుకంటే చూసేది కదా, అది చూడటం మనకి కొద్ది భాగమే చూడగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ తాగిపోయింది మన చూపు ఎంతవరకు చూడగలుగుతాం? చాలా కొద్ది భాగం, కొద్ది దూరాన్ని చూడగలుగుతాం. ఆ తర్వాత ఏంటన్నది మనకి తెలియదు. మనకి ఆకాశంలో చూస్తున్నాం, రాత్రులు నక్షత్రాలు అవన్నీ కనిపిస్తున్నాయి, కానీ వాటి సైజ్ ఎంత, మనకి ఎంత సైజులో కనిపిస్తున్నాయి? వాటి వెలుగు ఎంత వెలుగుతో కనిపిస్తున్నాయి? మనకి పూర్తిగా చూడలేకపోతున్నాం కదా, ఉన్నట్టుగా చూడలేకపోతున్నాం కదా. మన దృష్టి చాలా చాలా పరిమితమైనది. ఆ పరిమితమైన దానివల్ల మనము అనేకత్వంలో ఉండిపోయాం. ఎప్పుడైతే చూపు అపరిమితంగా మొత్తాన్ని దర్శించగలదు, అప్పుడు ఏకత్వంలోకి వెళ్ళిపోతాం. ఒక విశ్వాత్మగా మనం ఉన్నామన్నది అర్థమైపోతుంది. ఇందుకోసం దీని యొక్క అవసరం అది. ఎనేబుల్ మ్యాన్ స్పిరిచువల్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ టు అటైన్ ద రియలైజేషన్ ఆఫ్ హిస్ పర్మనెంట్ సెల్ఫ్. మనం ఏకత్వానుభూతిలోకి వెళ్ళాలి అంటే మనకి తోడ్పడేవి ఏమిటి? ఇది ఒకటి మన దేహంలోనే ఉంది, ఇప్పుడు ఉంది మన దేహంలో. మనం ఎప్పుడో పొందటం కాదు, ఇప్పుడు ఈ క్షణంలో మనతో పాటు మన దేహంలో ఈ అవయవం ఉంది. మన అన్ని అవయవాలతో పాటు, మిగతా అన్ని అవయవాలతో పాటు ఈ మూడో కన్ను అవయవం కూడా ఉన్నది. ఆ విషయం మనకి తెలిసి, దానికి సంబంధించిన ఆ సమాచారం కొంత మనకి తెలుసుకుంటే అప్పుడేమవుతుంది? దాని మీదకి మనం దృష్టి వెళ్తుంది, దాన్ని చూస్తూ ఉంటాం. మనం దాన్ని చూసేటప్పుడు కల్లా మనం ఏంటి, ఇప్పుడు ఏది చెప్పుకున్నా కానీ చూస్తున్నాం. వినటంతో పాటు, మనం వినడంతో పాటు ఏం చేస్తున్నాము? దాన్ని చూస్తున్నాం. దీంట్లో ఏదైనా ఒక విషయం చెప్తే మొత్తం చూస్తున్నాం ఒక్కసారిగా. భూలోకం అన్నాం అంటే స్థూలంగా ఉన్నటువంటి మొత్తం అన్ని లోకాల్లోనూ స్థూలంగా ఉన్నటువంటి భాగాన్ని మనం ఒక్కసారిగా చూసాం.
అలాగే భూవర్లోకం అన్నాం. ఆ భూవర్లోక పదార్థంతో తయారై ఉన్నటువంటి మొత్తాన్ని ఒక్కసారిగా చూసినట్టయింది. అట్లా వింటున్నాం, దాంతో పాటు చూస్తున్నాం. అది ఇక్కడ మనకు జరుగుతుంది ఈ అధ్యయనంలో. అప్పుడేమైంది, ఈ ఐ స్పిరిచువల్ ఐ ఆఫ్ డాంగ్మా అని అన్నాం. అది ఎక్కడో లేదు, మనలోనే ఉందన్నాం. అది ఎక్కడ ఉందో కూడా తర్వాత చెప్తాం. ఇప్పుడు మనం చెప్పుకునే దాంతో మన చూపటేపు ప్రసరిస్తుంది. నెమ్మదిగా అది విచ్చుకోవటం మొదలు పెడుతుంది. దాని మీద మనం దృష్టి ఎప్పుడైతే పడిందో, అందుకోసం మనం ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఐ ఆఫ్ డాంగ్మా అన్న దాని గురించి మనం వివరించుకుంటున్నాం. టు అటైన్ ది రియలైజేషన్ ఆఫ్ హిస్ పర్మనెంట్ సెల్ఫ్, ఉన్న ఒకే ఒక ఆత్మ ఏదైతే ఉందో దానిగా మారిపోతాం. దానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా ద స్పిరిచువల్ ఐ ఈజ్ కాల్డ్ బై వేరియస్ నేమ్స్. ఇక్కడ ఆధ్యాత్మిక కన్ను అని పేరు పెట్టాం. ఇక్కడ మనం అంటే ఇది సైన్స్ పరంగా మనం ఇచ్చింది. ఇది మనకి సీక్రెట్ డాక్టర్ ఏంటి, సైన్స్ పరంగా శాస్త్రీయంగా మనకి నిర్ధారణ చేసి మనకి అందించారు. కాబట్టి ఇక్కడ వేదంలోను లేకపోతే అనేక జాతుల పవిత్ర గ్రంథాల్లోనూ ఆ సంప్రదాయాల్లోనూ పెట్టబడిన పేర్లు ఉంటాయి కొన్ని. ఆ పేర్లు ఇక్కడ రావు, కానీ దీనికి సంబంధించింది వాళ్ళు ఆ పేర్లు అక్కడ పెట్టుకుంటూ వచ్చారు. వాటిని కూడా ఇక్కడ వివరిస్తున్నారు. ఈ స్పిరిచువల్ అయ్యే ఈజ్ కాల్డ్ బై వేరియస్ నేమ్స్, రకరకాల పేర్లతో పిలువబడుతుంది. ద ఐ ఆఫ్ డాంగ్మా, ద దేవాక్ష, ద ఐ ఆఫ్ శివ, ద థర్డ్ ఐ. ఇది మనం ఎట్లా చెప్పుకుంటున్నాం, వింటున్నాం, చూస్తున్నాం. దాంతో మనకేమవుతుంది, ఆ దేవాక్ష, ద థర్డ్ ఐ, మూడవ కన్ను నెమ్మదిగా ఇచ్చుకోవటం మొదలు పెడుతుంది. ఇప్పుడు మూసి ఉన్నది, అది ఉపయోగం లేని అవయవం లాగా ఉన్నది. అక్కడ అది పెద్దగా పనికిరాని అవయవం అన్నట్టుగా, చెడిపోయిన అవయవం అన్నట్టుగా, అట్రోఫీ. ఇట్లా మనకి ఏమాత్రం ఉపయోగం లేని అవయవం లాగా అది అక్కడ పడి ఉన్నది. ఏదో ఒక వస్తువు ఇంట్లో ఎప్పటి నుంచో ఉందండి, మా తాతల కాలం నుంచి ఉంది, ఆ మూలలా పడి ఉంది. అది ఏంటో అని అంటుంటాం చూడండి. ఒక్కోసారి ఏంటిది అంటారు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు. ఏమోనండి, ఎప్పుడో మా తాతల కాలం నుంచి అలా పడి ఉంది అది అంటాం. దాని జోలికి వెళ్ళాం మనం. అది ఆకర్షింపబడదు మనల్ని, ఏదోలే ఉందలే అని తోసేస్తాం. ఇట్లా మనకి ఎప్పటి నుంచి ఉంది, మొత్తం సమస్త సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల్లోనూ అన్ని అణువుల్లోనూ ఆ థర్డ్ ఐ ఉన్నది, కానీ పనికిరాని దానిలాగా ఉంది. ఇప్పుడు దాన్ని సంగతి చూసి ఏంటో చూడండి అని వచ్చిన వాళ్ళు ఏదైనా కొంచెం ఇంటికి వచ్చిన వాళ్ళు చూద్దామండి ఏదో ఏంటది, సరే వాళ్ళంటే గౌరవం ఉండేదో, ఆ గౌరవం ఉండటాన సరే వాళ్ళు మరి అంటున్నారు కదా, మొహమాటం కొద్దీ వాళ్ళని కాదనలేక సరే దాని దగ్గర కూర్చుంటారు. దాన్ని బయటకు తీస్తారు. తీసేటప్పుడు కల్లా అద్భుతమైనటువంటి మూడవ కన్నది అన్నట్టుగా అనమాట. అది ఇప్పుడు దీని గురించి మనం వివరించుకుంటుంటే మనలో ఉన్న మూడవ కన్ను తెరుచుకోవడం, మొత్తాన్ని చూడడం అనేది మనకి వస్తుంది, గమనించడం అనేది మనకి తెలుస్తుంది. గమనించడం అంటే చూడడం అనేటప్పుడు కల్లా చూసే వాళ్ళంగా మనం వేరుగా ఉండి, చూడబడేది వేరుగా ఉండి ఉందా, ఆ తర్వాత చూసే వాళ్ళము చూడబడేది ఒకటిగా అయిపోయి ఉన్నది ఒకటి అన్న దాంట్లోకి వచ్చేస్తాం. ఆ పర్మనెంట్ సెల్ఫ్ ఏదైతే ఉందో విశ్వాత్మగా మారిపోతాం. చెప్పుకున్నంత మాత్రానే అటువంటి రియలైజేషన్ మనకు కలుగుతుంది. ఒకవేళ ముందు విషయం కొంత అందుతుంది, అది పనికొచ్చే వస్తువు, అది పనికొచ్చే అవయవము, అసలు అదే మనకి మొత్తానికి తీసుకువెళ్ళే ఇది ఆ పరికరం అన్నది అర్థమైపోతుంది.
ఇక ఆ పరికరం గురించి ఆలోచించడం, దాంతో పని చేసుకోవడం ఎలాగా, దాన్ని ఉపయోగించుకునే విధానం ఏంటి అన్న దాని మీదకి దృష్టి వెళ్తుంది కదా. ఎప్పుడు ఈ సృష్టి స్థితిలో ప్రస్తుతం ఉన్నాము, ఇప్పుడైనా అందుకోవచ్చు, లేకపోతే ఇది అలాగా పెండింగ్ ఉండి ఈ తర్వాత వచ్చే ప్రళయ స్థితి దాటిపోయిన తర్వాత ఆ వచ్చే సృష్టి స్థితిలో ఇక్కడతో మొదలు పెడతాం మనం. ఇక మన కార్యక్రమం ఏంటి, ఈ వృధాగా ఉన్నటువంటి అవయవం అని అనుకుంటూ ఏదైతే ఉన్నామో ఆ ఐ ఆఫ్ డాంగ్మా మీద దృష్టి పెడతాం, దాన్ని విచ్చుకునేటట్టు ప్రయత్నం చేస్తాం. అట్లాగా అవుతుంది అనమాట. అందుకని విషయాలు అట్లా చెప్పుకుంటున్నాం మనం. తర్వాత ప్రస్తుతము సృష్టి స్థితిలో ఉన్నాం, ఇప్పుడు మనం కొంత ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది, మనకి కొంత ప్రయత్నం చేయొచ్చు, కొంత దాని గురించి ఆలోచించవచ్చు, కొంత దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది మనకి. సరే, విషయం తెలిసింది, ప్రయోగం చేయాలి, థియరీ తెలిసింది, ప్రాక్టికల్ చేయాలి. సరే, అంతలో ప్రళయ స్థితి వచ్చేసింది, ఇంక మరి ఆగిపోయింది, సెలవులు ఇచ్చేసినారు. కానీ ఇది ప్రయోగం చేయాలి, ఈ థియరీ తెలిసింది, ప్రయోగం చేయాలి అన్న దగ్గర ఆగాము. వెంటనే మనకేమవుతుంది, ఈ ప్రళయ స్థితి తర్వాత వచ్చే సృష్టి స్థితి ఏదైతే ఉందో అక్కడ ప్రయోగం మొదలు పెట్టేస్తుంది. అదే ఇప్పుడు ఇది వినలేదు, విన్నా కానీ ఏమోలే ఏదో అట్లా ఉందంట అని వదిలేసాం దాన్ని. అప్పుడేమవుతుంది, మళ్ళీ అక్కడ ఏదైతే అంతకుముందు దీనికి సంబంధించి అసలు ఏమాత్రం అట్రోఫీ అంటే పనికిరాని వస్తువుగానే ఉందో అక్కడ కూడా పనికిరాని వస్తువుగానే ఉంటుంది. మళ్ళీ వేరే వాటికి సంబంధించిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇది విన్నందువల్ల మరి మనకి ఎంతో ఉపయోగపడుతుంది చూడండి. నెక్స్ట్ ఈ సృష్టి స్థితిలో ఉండగానే ప్రళయ స్థితి రాకముందే మనకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మధ్యలో ఉన్నాం, ప్రయత్నం జరుగుతోంది, పర్వాలేదు, ప్రళయ స్థితి వచ్చేసింది, ఓకే, విశ్రాంతిలోకి వెళ్ళిపోయాం. అంటే ప్రళయ స్థితి అంటే మనం ఒక్కళ్ళం, నేను నిద్రపోనండి, నేను మేలుకొని మొత్తం ఈ రాత్రంతా నైట్ అవుట్ చేసేస్తాను. ఇప్పుడు పరీక్షలు చదువుకోవటానికి పిల్లలు నైట్ అవుట్ చేస్తారు. అంటే మామూలు అప్పుడేమో అటు ఇటు తిరుగుతారు, పాఠాలు సరిగా వినకుండా. ఇక పరీక్షలు అనగా రాత్రంతా కూర్చుంటారు, మొత్తం చదువుతూ ఉంటారు, నిద్రపోరేక. అట్లా కుదరదు ఇక్కడ. ఈ ప్రళయ స్థితి అంటే మొత్తం నిద్రపోవాల్సిందే, ఎవడు మేల్కొనటానికి లేదు. మేల్కొని ఉండేవాళ్ళు ఎవరు, ఈ స్థితిని దాటిన వాళ్ళు. కాబట్టి ఈ స్థితిని ఇంకా దాటలేదు మనం, కాబట్టి ప్రళయ స్థితి అనగానే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం, చేయటానికి లేదు. కానీ మనం ఇది వినడం ద్వారా అంత ఉపయోగం ఉంది మనకి. The spiritual eye is called by various names. The eye of Dangma. డాంగ్మా అనేది ఒక సంస్కృత పదం అనమాట. దాన్నే దేవాక్ష, దివ్యమైనటువంటి కన్ను అన్నట్టుగా. దేవాక్ష, దేవ కన్ను, అక్షము అంటే అక్షి అంటే కన్ను, దేవాక్ష. ద ఐ ఆఫ్ శివ, మనకేంటంటే మనం మొత్తంలో చూసుకుంటే శివుడికి మాత్రమే 3వ కన్ను మనకు తెలుస్తూ ఉంటుంది. అక్కడ సంకేతంగా మనకు పెట్టారు. ఐ ఆఫ్ శివ, త్రిలోచనుడు, 3 కన్నులు కలిగిన వాడు శివుడు. ద థర్డ్ ఐ, 3వ కన్ను. అలా రకరకాల పేర్లతో ఉంది. ఆల్దో అట్రోఫైడ్, ఇది పనికిరాని వస్తువు అన్నట్టుగా, నిరుపయోగంగా ఉన్న వస్తువు అన్నట్టుగా, ఉపయోగం లేనిది అన్నట్టుగా ఉన్నప్పటికీ, ఇన్ సో ఫార్ యాజ్ ఇట్స్ స్పిరిచువల్ యూజ్ ఇస్ కన్సర్న్డ్, మనం ఈ భౌతిక జగత్తులో రోజువారీ మన యొక్క కార్యక్రమాల్లో, రోజువారీ మన యొక్క పనులలో, రోజువారీ వ్యవహారాల్లో అది అంతగా ఉపయోగపడకపోవచ్చు. అయినప్పటికీ స్పిరిచువల్ యూజ్ ఇస్ కన్సర్న్డ్, మనకు అసలైన లక్ష్యం ఉంటుంది కదా. మనకు 2 లక్ష్యాలు నిరంతరము మనకి గుర్తుండాలి. ఒక్క లక్ష్యము ఈ జన్మకి సంబంధించింది, ఈ జన్మకి సంబంధించింది ఉన్నత స్థానానికి వెళ్ళటం ఎలాగా అన్నది ఒక లక్ష్యం. ఈ జన్మ వ్యర్థం,
దీన్ని దాటి వెళ్ళిపోవాలి మనం, అట్లాగా కాదు. ఈ జన్మ అత్యంత ముఖ్యమైనది. ఈ జన్మ ఉన్నందువల్లే మనం అసలైన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరటానికి ఈ జన్మ మనకు ఉపయోగపడుతుంది. అదే ఈ జన్మ లేదనుకోండి, ఏం చేస్తాం మనం? కాబట్టి ఈ జన్మకి సంబంధించిన లక్ష్యము చాలా అవసరం. దాంతోపాటు మొత్తానికి సంబంధించినటువంటి అసలైన లక్ష్యం మనం ఆ ఏకత్వ భావంలోకి వెళ్ళటం, ఆత్మదర్శనంకి సంబంధించి ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం అనేది ఒక ఇది. అది స్పిరిచువల్ యూజ్ ఇస్ కన్సర్న్. దైవానుభూతిలోకి వెళ్ళటానికి అంటే ఈ జన్మకి సంబంధించిన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో దానికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు ఆ అవయవం. సరే పోనీ ఈ అవయవం మనకి అంత అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం, సరే. కానీ స్పిరిచువల్ యూజ్ కన్సర్న్ అంటే మనకి మొత్తానికి సంబంధించిన లక్ష్యం ఒకటి ఉంది కదా, ఉన్నత లక్ష్యం ఒకటి, అసలైన లక్ష్యం. మరి ఆ లక్ష్యం చేరటానికి ఇది చాలా అవసరం. చాలా అంటే మనకి ఉన్న ఆ లక్ష్యాన్ని, ఆ దైవానుభూతి అనే లక్ష్యాన్ని మనం చేరటానికి చాలా రకాలు మన ముందు ఉన్నాయి. వస్తువులు చాలా రకాలు, సాధనలు కానీ ఇట్లా రకరకాలు. వాటిల్లో అత్యంత ప్రముఖమైనది ఐ ఆఫ్ టాంగ్మా, థర్డ్ ఐ, అది విచ్చుకోవటం, మూడవ కన్ను విచ్చుకోవటం మనకి అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దానివల్ల ఏంటి, ఒక్క క్షణంలో మొత్తంగా మారిపోతుంది. ఒక్క క్షణంలో సమస్త ముందు వ్యాపించేస్తాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లేదు ఇంకా మనకి. పూర్తిగా దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం. Spiritually is concerned, the physical organ known as the pineal gland nevertheless has a dominant role in the physical body. దీన్ని ఆ థర్డ్ ఐని రిప్రజెంట్ చేస్తూ ఆ థర్డ్ ఐగా మారబోయేది ఏంటి, ఆ అవయవము ద పీనియల్ గ్లాండ్. మనకి గ్లాండ్స్ కొన్ని ఉన్నాయి మన దేహంలో, 12 గ్లాండ్స్ ప్రధానమైనవి ఉన్నాయి. వాటిల్లో ఒకటి పీనియల్ గ్లాండ్. వినాళ గ్రంథులు అంటారు. వీటికి నాళాలు ఉండవు. అంటే రక్తనాళాలు ఎలాగైతే ఉంటాయో రక్తం ప్రసరించడానికి రక్తనాళం కావాలి, దీనికి అట్లాగా లేదు, వినాళ గ్రంథులు అన్నమాట. అటువంటి వాటిల్లో ఒకటి పీనియల్ గ్లాండ్. ఇది శిరస్సు భాగంలో ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండ్ ద్వారా ఈ ఫిజికల్ ఆర్గాన్ నోన్ యాజ్ ద పీనియల్ గ్లాండ్ నెవర్దెలెస్ యాజ్ అ డామినెంట్ రోల్ ఇన్ ద ఫిజికల్ బాడీ. కానీ మనం ఇప్పుడు ఈ పీనియల్ గ్లాండ్ థర్డ్ ఐగా మారబోతుంది. మనం ఏదైనా ప్రయత్నం చేస్తే థర్డ్ ఐగా వికసించడానికి ఏది ఉంది, ఆ పీనియల్ గ్లాండ్ అవయవమే. అయితే అది ఇప్పుడు వృధాగా ఉందా అనుకుంటే మన దేహ భాగాలకి ఎంతో పనిచేస్తూ ఉంది. అది ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అది ఆ పీనియల్ గ్లాండ్ అయితే వేరే రకంగా పనిచేస్తుంది. అప్పుడు ఆ పని మారుతుంది. అది వీటితో పాటు దాన్ని కూడా తీసుకొస్తుంది అన్నమాట ఆ పీనియల్ గ్లాండ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పివోటల్ డాక్ట్రిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ఈజ్ క్లియర్లీ ఇండికేటెడ్. ఈ విషయము ఏ సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు, డాక్ట్రిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు దాని గురించి విడివిడిగా, అంటే ఒక్కొక్క మన ధర్మము, ఆ ధర్మానికి సంబంధించినటువంటి సిద్ధాంతము, సూత్రము అట్లా వివరించుకుంటూ వచ్చారు డివైన్ ప్లాన్ లో. అట్లా వివరించుకున్నప్పుడు ఈ రీఇన్కార్నేషన్, పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు ఇది వచ్చిందనమాట. మనము ఇప్పుడు తెలుసుకున్నందువల్ల ఏమవుతోంది, ఇప్పుడే కాకపోయినా మరలా జన్మించినప్పుడు, ఎందుకంటే జన్మ తప్పనిసరిగా ఉంది మనకి. జన్మ లేదనుకోండి ఇంకా ఇప్పుడేముంది, అయిపోయిందిగా కానివ్వండి, ఇక అయిపోయింది, ఇక లేదు మనకి అన్నట్టుగా అనుకోవచ్చు మనం. ఇక ఇప్పుడేం ప్రయత్నం చేయలేమండి, ఇంకేం దగ్గరకు వచ్చాం అని అనుకోవచ్చు. ఇంకొక జన్మ ఉంది మనకి. కాబట్టి దాంట్లో అప్పుడు మనం ఇలాగ ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి ఆ సిద్ధాంతానికి సంబంధించి క్లియర్లీ ఇండికేటెడ్, చాలా చక్కగా వివరించబడింది
occultists must teach cyclic and evolutionary reincarnation, the kind of rebirth, mysterious and still incomprehensible to many who are ignorant of the world's history, which was cautiously mentioned in Isis Unveiled. A general rebirth for every individual with the interlude of Kamaloka and Devachan, and a cyclic conscious reincarnation with a grand and divine object for the few. ఇట్లా దీనికి సంబంధించి కూడా మనకి ఇదే ఇందాక చెప్పుకున్నట్టు మనం పునర్జన్మకి సంబంధించి రీఇన్కార్నేషన్ లో నెక్స్ట్ బర్త్ లో మనకు ఉపయోగపడుతుంది ఇది. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అందరూ ఓటు వేశారని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం రాజరికంలో ఉన్నప్పుడు పౌరుడిగా మన బాధ్యతలు, మన ధర్మాలు, మన కర్తవ్యం అదే. రాజరికంలో ఉన్నప్పుడు రాజుకి విధేయుడిగా ఉండడం. ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మనల్ని ఎవరైతే పరిపాలించుతారో వాళ్ళని మనం ఎన్నుకోవటం, ప్రజలే పరిపాలకులను ఎన్నుకోవటం అంటే అది గొప్ప విషయంగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఓటు హక్కుని ఖచ్చితంగా ఉపయోగించుకోవడం. దానివల్ల ఏమవుతుంది, అందరూ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అటు ఇటు ఉండొచ్చు, చాలా మంది నిలబడతారు, ఒక 5-6 కోట్లు నిలబడతారు, 2-3 నిలబడతారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విభాగం నచ్చొచ్చు. అట్లా మెజారిటీ పీపుల్ ఎవరైతే తీర్మానం చేస్తారో ఆ మెజారిటీ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా అతను నడవటానికి వీలవుతుంది. మనం పరిపాలించే వాళ్ళు మెజారిటీ పీపుల్ నచ్చిందంటే అర్థం ఏంటి, వాళ్ళు చక్కగా పరిపాలించే వాళ్ళనే నేను ఎన్నుకుంటారు. కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందటానికి అట్లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఓటు వేయకుండా ఉన్నాం అనుకోండి, వాళ్ళు వస్తారు. 50% ఓటేసినా ఉన్న వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినవి లెక్కేసి వాళ్ళను వెళ్ళి కుర్చీలో కూర్చుంటారు, వాళ్ళు పరిపాలిస్తుంటారు. ఆ పరిపాలించడంలో మనం కూడా భాగం అవుతాం. మన మీద కూడా వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది కదా. నేను ఓటే లేదండి కాబట్టి మీ దారి మీరే చూసుకోండి, నా దారి నేను వేరే చూసుకుంటాను అంటానికి వీలవుతుందా? ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళ యొక్క ప్రభావంలో మనం ఉండాల్సిందే. కాబట్టి మనం ఓటు వేసినందువల్ల ఏమవుతుంది, మనం వాళ్ళు గెలవకపోవచ్చు, పర్వాలేదు, కానీ మనం దాంట్లో పాల్గొని ఇలాగ 10 మందిని కలిసి ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మెజారిటీ పీపుల్ ఏదైతే నిర్ణయిస్తారో మెజారిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఎక్కడ ఘర్షణ ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల మనకి బాధ్యత అది దేనికి ఎందుకని పౌరుడిగా ఎందుకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం, మన స్పిరిచువల్ లైఫ్ కూడా అది ఉపయోగపడుతుంది. స్పిరిచువల్ లైఫ్ లో కూడా మనం మన యొక్క అసలైన లక్ష్యం ఏదో ఆ లక్ష్యాన్ని సాధించడం ఎట్లాగా అనే దానికి కూడా ఇది మనకి దోహదపడుతుంది. ఈ ఆలోచన, ఈ అలవాటు, ఓటు వేయడము అనే అలవాటు. అందుకోసమే నిన్న ప్రత్యేకంగా మనం సెలవు ప్రకటించడం జరిగింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మన చేత ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మహాత్ములకి మనము వందనం, వాళ్ళకి ప్రణామం చేద్దాం. వాసుదేవ.